గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. బస్సులు ఫ్రీ అనేది లేదు అంటే ఆ గవర్నమెంట్ ఉండేటప్పుడు వైసీపీ గవర్నమెంట్ బస్సులు ఫ్రీ పెట్టడం వల్ల 80% ఈరోజు ఆటో మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ల ఆదాయం అనేది పూర్తిగా తగ్గిపోయింది. మరి ఇలా పెడితే మరి ఆటో డ్రైవర్ల ఆదాయం అనేది ఎక్కడ మెరుగుపడుతుంది అనేది ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరూ రేపు 18ని అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఈ సమావేశాల్లో మీరు చర్చించాలి. ప్రతి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో మోటార్ కార్మికుల డ్రైవర్కి నెలకు 5,000 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వెయ్యాలని, అలాగే ఈరోజు ఇంధన ఛార్జీలు అనేవి ఈరోజు చాలా ఎక్కువగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం 30 రూపాయలు ఎక్సైజ్ డ్యూటీ వేస్తుంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం 32 రూపాయలు ట్యాక్స్ వేస్తున్నారు. పూర్తిగా 62 రూపాయలు అనేది రద్దు చేయాలనేది, లేదు అనుకుంటే ఇంధన ఛార్జీల మీద ఒక 50% సబ్సిడీ కేటాయించాలని జీవో నెంబర్ 21 తీసుకొచ్చారు. 100లో ఉన్నది వేలల్లో ఉన్నది 10,000 దాకా కూడా ఫైన్లు వేస్తున్నారు. మోటార్ కార్మికులు ఎవరు కట్టుకోలేకపోతున్నారు కాబట్టి ఈ జీవో నెంబర్ అనేది రద్దు చేయాలని, ఓలా ఊబర్ ర్యాపిడో 2 వీలర్ ఓన్ వెహికల్ మీద కూడా ఈరోజు 20 రూపాయలు కూడా ఎక్కించుకొని పట్టుకుపోతున్నారు. మరి మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ల తాలూకు బేరాలు అనేది పూర్తిగా నష్టం అవుతున్నాయి. దాన్ని వెంటనే రద్దు చేసి గవర్నమెంట్ ఒక యాప్ ఏర్పాటు చేయాలనేది కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్లతోటి మరి ఎమ్మెల్యేగా వెలంపూడిగా రామకృష్ణ బాబుకి ఇచ్చాం, ఇప్పుడు గంటా గారికి ఇస్తే లేరు కాబట్టి ఆయన పిఏ గారికి ఇచ్చాం కాబట్టి దీన్ని తొందరగా చర్చించాలి. లేదనుకుంటే రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం ఉధృతం చేస్తాం. రెండోది ఈ నెల 24తో కటప్ డే పెట్టారు. ఇంకా సచివాలయానికి వెళ్తే 15,000కి సంబంధించి మాకేం సమాచారం లేదని చెప్తున్నారు. ఈ డిసెంబర్ అంటే ఈ ఇయర్ డిసెంబర్ దాకా కూడా ఈ యొక్క డేట్ని పొడిగించి 5,000 రూపాయల వాహన మిత్ర కింద ఇచ్చేటట్టు రేపు అసెంబ్లీలో చర్చించాలని విశాఖపట్నం జిల్లా ఆటో రిక్షా కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో 360 పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ఇచ్చారో, ఒక వర్గానికి మీద మరో వర్గానికి నష్టదాయకం. 80% ఇప్పటికే మనకి బేరాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు ఆటోమోటివ్ కార్మికులు. ఇప్పుడు 85,000 మంది ఉన్నారు. వీళ్ళందరినీ ఆదుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా జీవో నెంబర్ 21, 31 తక్షణమే రద్దు చేయాలి. పక్క ఆటో డ్రైవర్లకి పక్క గృహాలు నిర్మించేవాలి, నగరంలో పార్కింగ్ స్థలాలు ఇవ్వాలి. ఇది ఓలా ఊబర్ ఏవైతే ఉన్నాయో ప్రైవేటు సంస్థలను 2 వీలరు అదే ట్యాక్సీని కూడా ఓన్ బోర్డుని రద్దు చేసి ప్రభుత్వమే సహకారి సేవా యాప్ను ఇస్తానని అమిత్ షా గారు అన్నారు. దాన్ని ఏర్పాటు చేసి ఇవ్వాలి. అదేవిధంగా పెట్రోలు, డీజిల్, సిఎన్జి గ్యాస్ మీద రాయితీలు కల్పించి ఆటో డ్రైవర్లను తక్షణమే ఆదుకోవాలి. లేకపోతే జిల్లాల వారీగా మేము ఈ ధర్నాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలియపరుస్తూ ఎమ్మెల్యే గారికి వినతి పత్రాలు మన జిల్లా వారీగా ఇస్తున్నాము. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.